నాడు తెలిసిందే ఆయన పరిపాలన మనం చూస్తూనే ఉంటాం. హైటెక్ బుర్రా అండి. మరి వయసు అయిపోయిందిగా చేస్తాడా? పర్లేదు అయిండే ఎక్కడ ఉండాలి కదా తమ్ముడు. మరి హైదరాబాద్ ని చూసుకుంటే ఆయన ఒక హైటెక్ సిటీగా మార్చి అభివృద్ధి చేశారు. చేశాడు. మరి ఇప్పుడు మన ఏపీని కూడా అలానే చేస్తాను అంటున్నారు. చేస్తాడు. నమ్మకమా అభిమానమా చంద్రబాబు నాయుడు గారు? లేదు, అది కరెక్ట్. దాంట్లో డెవలప్మెంట్ మాత్రం అంటే ఒకవైపు మోడీ ఫర్గా ఉన్నాడు కదమ్మా, అడిగిందల్లా తెచ్చుకుంటున్నాడు కదా. ఆయన అలా చేయలేదు కదా. ఉప్పు చేయని చప్పు చేయని మన స్టేట్ని ఇప్పుడు తమిళనాడు చూడు, జయలలిత, అన్నా డిఎంకే, లేకపోతే కరుణానిధి, వీళ్ళు ఏదైనా సెంట్రల్తో వ్యతిరేకంగా ఉండే స్థానికంగా మంచి చేసుకుంటారు. అలా చేస్తారు. మరి రాబోయే రోజుల్లో ఒకవైపు అమరావతి, మరోవైపు పోలవరం, ఈ రెండు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మనకంటూ ఒక రాజధాని ఇస్తారని నమ్మకం ఉందా? ఇస్తారు, గ్యారెంటీగా ఇస్తారు. నెక్స్ట్ ఇలాంటి క్యాండిడేట్ ఎవరు లేరు అడ్మిషన్స్లో. చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ఎవరు లేరు ప్రజెంట్. నాకు 70 సంవత్సరాలు వచ్చింది, 6 ఎలక్షన్లో ఎన్నో చూసాం. ఇలాంటి క్యాండిడేట్ ఎవరు లేరు. అంటే పోలవరం అవ్వడం వల్ల రైతులకి చాలా ఉపయోగం, ఒకవైపు అమరావతి కంప్లీట్ అవ్వడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, పనులు చేసుకునే వాళ్ళకి పనులు కూడా కలుగుతాయి కదా. జీవన స్థితి బాగుంటుంది, రాబోయే మీ జనరేషన్ కొద్దిగా బాగుంటుంది. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు విదేశాలు తిరుగుతున్నారు, పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు, ఐటీ కంపెనీస్ తేవాలి, మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలి అని అంటున్నారు కదా. రాబోయే రోజుల్లో మరి యువతకి నిరుద్యోగ సమస్య అనేది కొంచెమైనా తగ్గిద్ది అంటారా? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? మరి నిరుద్యోగం కొంత అయితే మొత్తం పూర్తిగా నివారణ అవ్వకపోయినా కొద్దిగా పడలేదు. ఇలాంటి ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెడతానంటున్నారుగా, మరి ఏం చేస్తాడో మనకు తెలియదు కదా. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టడం ఉపయోగపడతాయి అంటారా? ఇలాంటి వాళ్ళకి ఉచితంగా బస్సు? మరి అదైతే నాకైతే తెలియదు నాన్న. ఇదివరకు ఏంటంటే ఆయన ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేవారు, ఈయన ఏమంటే వస్తువులు కానీ గ్యాస్ ఉపయోగపడేటట్టుగా చేస్తున్న డబ్బులు కాకుండా. మరి ఇలాంటి పింఛనీ వాళ్ళకి 3,000 నుంచి 4,000 చేశారు కదా. చేశారా? అది 4,000 ఇస్తున్నారు పింఛనీలు పెద్దవాళ్ళకి. డైరెక్ట్ వాళ్ళు వచ్చేస్తున్నారా, మనం వెళ్ళి తీసుకుంటున్నారా? అదే వాలంటీర్ల దగ్గర ఇప్పిస్తారా, లేకపోతే అక్కడికి వెళ్ళాలా. మరి ఇప్పుడు మండోళ్ళకి మరి పింఛన్లు ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలియదు ఇంకా. ఇప్పుడు చాలా జనం ఉన్నారు పింఛన్లు, మొగ్గులు చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. పెట్టాలా మరి, పెట్టాలా, పెడతాం అంటున్నారు, ఇంతవరకు ఇంకా పెట్టలేదు. అది అదేవిధంగా ఇప్పుడు కొత్త పింఛన్లు ఇస్తే 4,000 చేస్తే కొద్దిగా వాళ్ళకంటే ఏదో సహాయంగా ఉంటుంది మాలాట వాళ్ళకి. అది అంతే, ఇంకేముంది. ఇదివరకు వాలంటీర్లు లేరు అప్పుడు, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడే వచ్చినప్పుడే ఇచ్చినారు, లేకపోతే ముసలి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు కదా, అక్కడ బడి ఉండేదని బడి దగ్గర. అంటే సచివాలయంలో ఉన్న వాళ్ళే ఎంప్లాయీస్ అలాగే వచ్చి ఇస్తున్నారు, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ తెచ్చుకుంటున్నారు. చెప్పినవి అన్ని త్వరగా చేస్తే మీలాంటి వాళ్ళకి ఏదో సహాయంగా ఉంటుంది. అదే పింఛని రావాలా, నాకు పింఛని రాలే, 4 నెలలు అయింది. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి ఎంత ఇబ్బంది పడుతున్నంత అంత ఇబ్బంది పడుతున్నాడు. నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు? ఏం చేస్తాడో మనకి ఏం తెలుసు, చూడాలిగా. స్టార్టింగ్ ఈ గవర్నమెంట్ ఎక్కగానే 7,000 అనేది మీకంటూ మీ చేతికి ఇస్తా అన్నారు. కొత్తగా స్టార్టింగ్ 7,000 అప్పుడు ఇచ్చారా? స్టార్టింగ్ 7,000 ఇచ్చారు అప్పుడు ఇచ్చారు బాబు. ఎలా అనిపిస్తుందమ్మా? గతంలో ఆయన 250 పెంచుకుంటే ఆ గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఒకేసారి ఏకవచనంగా 4,000 పింఛన్ అనేది చేసేసారు కదా. నెలకి 4,000 మీ చేతికి వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాబు, బాగానే ఉంది. ఏదైనా మందులు కొనుక్కోడానికైనా కొడుకులు అటు ఇటు ఉంటారు బిజీగా, మీకంటే అవును, ఒకళ్ళు ఇది దాకా లేదు, మా బతుకు మేము బతుకుతున్నాం హాయిగా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 4,000తో మీరు ఒకరి కింద ఉండక్కర్లా, మీరు సొంతగా మీ 4,000తో మీరు ఆనందంగా బతుకుతున్నాం బాబు. అదే మీలాంటి వాళ్ళకి ఇంకా అలాంటి పింఛన్లు ఇంకా పెంచుకుంటూ పోయి మీలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటే బాగుంటుందని. చాలా హాయిగా పాపం బతుకుతున్నారు బాబు చాలా మంది. పింఛన్ పెద్దవాళ్ళకి చంద్రబాబు నాయుడు ఇంత 4,000 పెంచకపోతే ఎలాంటి ఇబ్బందులు చూసేవారు మీరు? ఏం చేసేవారు? ఏముంది, అన్ని అందరూ మాటలు పడాలి, ఆ బిల్లులు మిగతా తప్పదుగా. అది టాబ్లెట్లకి అడుక్కోవాలా బాబు దగ్గర, కోడల దగ్గర ఇవ్వాలంటారు. కోడలు పడిద్దో లేదో, కొడుకులకి ఇస్తారో లేదో, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఈ 4,000 మీకు వచ్చేస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చంద్రబాబు నాయుడు డబ్బులతో మీరు ఆనందంగా బాగా హాయిగా గడుపుతుంది. ఇలాగా ఉంటే హాయిగా గడుపుతున్నారు బాబు. పెద్దమ్మ, ఫంక్షన్ వాళ్ళు వచ్చిస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారా? అంటే వాళ్ళే ఇస్తున్నారు, వాలంటీర్కి వెళ్ళి ఇస్తున్నారు. వాలంటీర్స్ని తీసేశారు అన్నారు కదా. అవును, వాలంటీర్ తీసేశారు. అదే సచివాలయంలో సార్ గారు ఉంటాయిగా, వాళ్ళు ఇస్తున్నారు. అంటే వాలంటీర్స్ కన్నా హై పొజిషన్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. అవును.
ఎలా అనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? గతంలో ఇంతకు ముందు చూశారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, అవును, ఎలా అనిపిస్తుంది? బాగుంది బాబు. ఇప్పుడు చాలా హైగా బతుకుతున్నారు. పెద్దోళ్ళు మట్టికి చాలా హైగా బతుకుతున్నారమ్మా ఆయన ఇది తోటి. చంద్రబాబు నాయుడు అసలు మీలాంటి వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా, ఏం పని చేయట్లేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు అనవసరం అంటున్నారు కదా చాలా మంది. పెన్షన్లు తీసుకుంటున్నారు కా బాబు, ఎలాగా అదే మేము బతుకుతున్నాము లేదు అని ఎలా చెప్తాం ఆ నోరుతోటి చెప్పు బాబు. చాలా మంది కూడా ఏమంటున్నారంటే ప్రజలు ఈ రోజుల్లో కన్న కొడుకులు కన్న కూతురులే చూడట్లేదు. లేదు, పెద్దోళ్ళకి మాత్రం అస్సలు చూడటం లేదు. ఈ రోజు చాలా ఇది ఉంది. ఆయన చూస్తున్నారు, దేవుళ్ళలాగా చూస్తున్నాడు బాబు. మాకు దేవుడు ఆయనే. అదే ఎవరమ్మా? అదే ఎవరు ఇస్తారు పెన్షన్? చంద్రబాబు. ఇదివరకు జగన్, ఇప్పుడు కాదు చంద్రబాబు ఇస్తున్నారు. ఆయనే దేవుడు. ఎప్పుడు పెన్షన్ వస్తుంది, ఎప్పుడు బిల్లులు తీసుకురావాలా, అది అంతే. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకమా అభిమానమా అంటే ఏం చెప్తారు? నమ్మకమే, నమ్మకమేగమ్మా, నమ్మకమే. ఒక నెల పెన్షన్ లేదు అంటే ఎలాగా అయిపోతారు తెలుసా మా వాళ్ళు. టైంకి అందించేస్తున్నారా లేదంటే ఏమన్నా టైంకి అందిస్తున్నారు. లేట్ చేస్తున్నారా? లేదు, లేట్ కూడా లేదు. కొంతమంది ఏమంటున్నారంటే ప్రజలు ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేస్తున్నారు, శనివారం అని అంటున్నారు కదా. ఒకసారి 31 వస్తుంది కదా, ఆ రోజే ఇచ్చేస్తున్నారు, ఇంకా ముందు ఇచ్చేస్తున్నారు. అది ఏం ప్రాబ్లం లేదు. పెన్షన్కి మటుకి ప్రాబ్లం లేదు బాబు. పొద్దున్న తెల్లజాన లేగంగానే ఇంటికి తీసుకొచ్చి రుణం కొట్టి ఇస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు. ఓకే అమ్మా.